నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. సెలబ్రిటీలకు ఏమవుతుంది? ఈ మధ్య తరచూ వివాదాల్లో చిక్కుకోవడము మనం చూస్తూనే ఉన్నాము. ఒకటి సమసిపోయింది అనగానే ఇంకొకటి తెర మీదకి రావడం, ఒకటి అయిపోయింది అనగానే ఇంకొకటి రావడం. ఈ మధ్యకాలంలో రాస్తరు నుంచి మనం వద్దాం. రాస్తరు ఇష్యూ మొదలుకొని నిన్న మొన్నటి వరకు అయిన మంగ్లీ, అలాగే విష్ణుప్రియ, ఇవాళ ఆశురెడ్డి, ఒకరింటి ఇలా చెప్పుకుంటూ పోతే ఈ వరుసలో చాలామంది ఉన్నారు. అంటే జరుగుతున్న పరిణామాలన్నీ చూస్తుంటే ఇవన్నీ వెరిసి వాళ్ళు ఏం చేసినా నడుస్తుందిలే అన్న ఒక పంథాలోకి వచ్చారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మంగ్లీ మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో కొన్ని వందల కోట్లు, సీన్ కట్ చేస్తే విష్ణుప్రియ అశ్లీల కంటెంట్తో అంటే సబ్స్క్రిప్షన్ పేరుతో యువతను పాడు చేస్తుంది అన్న కోణానికి సంబంధించి అదొక తీరు. ఇప్పుడు ఆశురెడ్డి 2018లో ఒక ఎన్ఆర్ఐని పెళ్లి చేసుకుంటానని చెప్పి తన దగ్గర నుంచి 9 కోట్ల రూపాయల వరకు లాగేసింది అంటూ ధర్మేంద్ర అనే వ్యక్తి కేసు పెట్టడం, దానికి సంబంధించి ఇప్పుడు అనేక అంశాలు చక్కర్లు కొడుతూ ఉంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు టార్గెట్ అవుతున్నారా, టార్గెట్గా వాళ్ళు చేసుకుంటున్నారా అన్న అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంగ్లీ విషయానికి ఫస్ట్ మనం తీసుకుంటే, మొదట నా తప్పు లేదు అనేసని మంగ్లీ లబోదిబోమని ఎంత మొత్తుకున్నా, సెలబ్రిటీని నేను మీ సోషల్ మీడియా ద్వారా నేను సెలబ్రిటీని అయ్యాను, అదే సోషల్ మీడియా నన్ను తొక్కాలని చూస్తుంది, నిజ నిజాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అంటూ అనేక అంశాలు తెర మీద తీసుకొచ్చిన, మది ఎవరో తెలియదు, మా తమ్ముడికి దీనికి సంబంధం లేదు, అసలు దీంట్లో నేను ఏ కోసానా లేను అన్న నేపథ్యానికి సంబంధించి ఆవిడ వాళ్ళ ఇళ్లకి వెళ్ళడం కావచ్చు, వాళ్ళ ఇళ్ళ నిర్మాణాల దగ్గర ఉండడం కావచ్చు, వాళ్ళతో దిగిన ఫొటోస్ కావచ్చు, ఇలా ఒక్కటేంటి అనేక అంశాలు తెర మీదకి వచ్చేసి ఇటు బంజారా బిడ్డలు చాలామంది ఈమెను నమ్మి ఈమెను చూసి ఇన్వెస్ట్ చేశారు అన్న అంశానికి సంబంధించి ఒకరు ప్రాణాలు కోల్పోవడము, ఒకరి తర్వాత ఒకరు బాధితులు తెర మీదకి రావడము, లాయర్ సుబ్బు దీన్ని వదలకుండా అదే పనిగా ఈ అంశాన్ని దాని గురించి బాధితుల గురించి మాట్లాడడం కావచ్చు. అంటే ఒక 10 మంది ఏమో ఉంటారు అనుకుంటే సీన్ కట్ చేస్తే దాంట్లో కూడా నష్టపోయిన వాళ్ళ సంఖ్య వందల్లోకి రావడము, వ్యవహారము కోట్ల నుంచి వందల కోట్లలోకి వెళ్ళడము, ఇదంతా మనం చూస్తున్న నేపథ్యంలో మంగ్లీ చుట్టూ ఉచ్చు బిగిస్తున్న పెద్దల సహకారంతో మంగ్లీని కాపాడుకుంటూ వస్తున్నారన్న ఇంకొక వాదన తెర మీదకి రావడం, తీరా వచ్చాక నేను బంజారా బిడ్డను, నా మీద ఇలా నన్ను టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు అంటూ ఆవిడ సానుభూతిని వ్యక్తం చేయడము, దీనికి సంబంధించి ఆధారాలతో సహా అడ్వకేట్ సుబ్బు గారు బయటపెట్టే ప్రయత్నం చేయడము, అలాగే బంజారా బిడ్డలు అని చెప్పుకుంటున్న నువ్వు ఎంతమంది బంజారా బిడ్డల్ని డెవలప్ చేసావు ఒక్కరిని చూపించు అంటూ వాళ్ళ కమ్యూనిటీ నుంచి తెర మీదకి వచ్చి చేసిన మోసాలు, ఇక్కడ దెబ్బలతో ఎక్కడెక్కడ పొలాలు కొంది, ఎక్కడెక్కడ స్థలాలు కొంది, ఎక్కడెక్కడ ఇల్లు కొంది, ఇవి బర్త్డే పార్టీ ఎవరు చేశారు, మాకు నగలు ఎవరు కొనిచ్చారు, వీటన్నింటికి సంబంధించి అనేక కథనాలను మనం చూస్తున్నాం. అయితే ఆమె మీద ఎందుకు కేసు ఫైల్ అవ్వట్లేదు, మంగ్లీకి సంబంధించి ఎందుకు అసలు ఆమెను విచారణకు పిలవట్లేదు, ఇలాంటి రకరకాల వస్తున్నా, ఎవరు తనకు సంబంధించి మంగ్లీకి డబ్బులు ఇచ్చామని ఇక్కడ ఎవరు చెప్పట్లేదు. కాబట్టి ఇక్కడ మంగ్లీ విషయానికి సంబంధించి ఆవిడ సేఫ్ జోన్లో ఉంది అని చెప్పడానికి ఒక ప్రధాన కారణం. బట్ డబ్బుల కట్టలను, నోట్ల కట్టలు ఆవిడ చేతులు మారాయి అంటే అప్పనంగా వస్తున్న సొమ్ముకు ఆశపడితే దాని పరిణామాలు ఎలా ఉంటాయి అనేది, అంటే ఒకరికి నష్టం చేకూర్చి వెదగాలి అనుకున్నప్పుడు దాని పతనం అనేది ఇమీడియట్గా కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి మనకు ఓవర్ పబ్లిసిటీ అనేది కొంపలు ముంచుతుంది అని చెప్పడానికి మంగ్లీ బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆ పబ్లిసిటీ పీక్లోకి వెళ్ళిపోవడము, ఆ పబ్లిసిటీని వాడుకొని మిగతా వాళ్ళు ఆమెతో టచ్లోకి రావడము, ఆమెతో మేమున్న ఫొటోస్ చూపించడము, ఇదంతా జరిగినప్పుడు అక్కడ నుంచి వస్తున్న డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా తెలుసుకోకుండా అప్పనంగా వచ్చేస్తుంది కదా మనకేంటి అనేసి అని తీసుకోవడము, తన చెల్లితోటి వివాహం చేయాలని కూడా రకరకాలవి తెర మీదకి రావడంతో ఆవిడ ఒక సెలబ్రిటీషిప్లో ఉంది కాబట్టి ఇక్కడ చర్చనీయాంశం అవుతుంది. దీంతో పాటు కొంతమంది పొలిటీషియన్స్ తోటి, అలాగే అటు బంజారా దాంట్లో నా కీలక నేతలను తెర మీద తీసుకొచ్చేస్తూ ఎలాంటి వార్ నడుస్తుందో మనం చూస్తున్నాం. సీన్ కట్ చేస్తే అంటే వ్యక్తిగత విషయాల వరకు వెళ్ళడము, నువ్వు మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే నీ వ్యక్తిగత విషయాల్ని కూడా తెర మీద తీసుకొస్తాము అంటూ, నీకు వివాహమైంది, విడాకులైన సంగతి అది మేము మాట్లాడితే ఎలా ఉంటుంది అనేసారంటే మరి చెల్లిక మంగ్లీక అన్న విషయం దాటవేసే ప్రయత్నము, ఇవన్నీ చూడడము, వ్యక్తిగత దూషణల దాకా వెళ్ళడము. ఈ నేపథ్యంలో మరి మంగ్లీకి పెళ్ళయిందా, మంగ్లీ చెల్లెలకి పెళ్ళయిందా, విడాకులు అయ్యాయా అన్న ఒక కొత్త కోణం తెర మీదకి రావడము, రకరకాల అంశాలు తెర మీదకి వస్తున్నాయి. అది నడుస్తున్న నేపథ్యంలోనే ఇటు విష్ణుప్రియ
అంటే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీషిప్స్ అంటే అమ్మాయిల విషయానికి వచ్చేసరికి ఫాలోయింగ్ పెరిగేసరికి వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా ఫోటోషూట్ ఎక్స్క్లూజివ్ కంటెంట్ అంటూ తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఒక్కొక్కరి దగ్గర నుంచి 400 నుంచి 500 1000 ఇలా సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టి మరి మీకోసం అది ఎక్స్క్లూజివ్గా అంటూ ఒక కంటెంట్ క్రియేట్ చేసి వాళ్ళను ఏమారుస్తున్నారు అన్న అంశానికి సంబంధించి విష్ణుప్రియ మీద కేసులు నమోదయ్యాయి. అంటే నువ్వు మిగతా వాళ్ళు చేయట్లేదా, విష్ణుప్రియనే చేస్తుందంటే మిగతా వాళ్ళు వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు ఫ్రీగా పెడుతున్నారు ఫొటోస్. ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే చాలామంది ఏంటి విష్ణుప్రియ ఒకతే పెడుతుందా, మిగతా పెద్ద పెద్ద సెలబ్రిటీలు పెట్టట్లేదా అని అంటే పెడుతున్నారు, కానీ వాళ్ళు ఎక్కడెక్కడ సబ్స్క్రిప్షన్ ఫీజు పెట్టలేదు. నువ్వు 400 నాకు కడితే నేను నీకు ఎక్స్క్లూజివ్గా ఫొటోస్ ఇస్తానని ఈవెన్ ప్రియాంక చోప్రా దగ్గర నుంచి మొదలుకొని పెద్ద పెద్ద సెలబ్రిటీలు దీపికా పదుకొనే అలాగే జాన్వీ కపూర్ వీళ్ళెవరు వాళ్ళు సోషల్ మీడియాలో పెడుతున్నారు పోస్టులు, ఎక్స్పోజింగ్ వాళ్ళవి కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే వాళ్ళు నాకు ఇంత డబ్బులు కడితేనే మీకు ఆ ఫొటోస్ ఇస్తాను అనేసి అనలేదు. విష్ణుప్రియకు వాళ్ళకున్న తేడా అది. ఎందుకంటే సోషల్ మీడియా వేదిక మిమ్మల్ని పబ్లిసిటీ చేసుకోవడంలో తప్పలేదు, అది ఎంతవరకు అనేది అది మీ విఘ్నతకు వదిలేయడం. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. కానీ ఒకరి జేబుని గుల్ల చేసి వాళ్ళను టెంప్ట్ చేయడము అనేది ఎక్స్క్లూజివ్గా ఇది మీకోసమే అంటూ తప్పుదారి పట్టించడము అనేది అయితే ఇక్కడ అవునన్నా కాదన్నా తప్పు. ఈ విషయాన్ని సంబంధించి చాలామంది ఖండిస్తున్నారు. ఎందుకంటే కేవలం ఆ 400 రూపాయల సబ్స్క్రిప్షన్ ఫీజును కౌంట్ చేస్తేనే ఒక్కొక్కరు అంటే ఇందులో విష్ణుప్రియ మీద కేసు నమోదైన చాలామంది ఉన్నారు. దీంట్లో కేరళలో కూడా కొందరిని బ్యాన్ చేశారు. అంటే వాళ్ళ ఏంటిది వీక్నెస్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు చేస్తున్న అనేక అంశాలకు సంబంధించి నెలకి ₹1,00,00,000 కేరళలో ఒక యువతి కేవలం ఈ సబ్స్క్రిప్షన్ మీదనే సంపాదించిందంటే అర్థం చేసుకోండి. అలా ఒకరిని చూసి ఒకరు 5 లక్షల నుంచి 10 లక్షలు 15 లక్షలు వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి మన బుల్లితెర యాక్టరు ప్రియాంక కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్లో చాలా మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ కొంత ఓవర్ డోస్తో ఎక్స్పోజింగ్ చేస్తుందన్న నేపథ్యానికి సంబంధించి మీకు ఎక్స్క్లూజివ్ కంటెంట్ కావాలంటే నన్ను సబ్స్క్రైబ్ చేయండి, 400 పే చేయండి, మీకు మాత్రం ఎక్స్క్లూజివ్గా కంటెంట్ అంటూ టెంప్ట్ చేయడము యువతను పక్కదారి పట్టిస్తున్నారన్న నేపథ్యంలో విష్ణుప్రియ మీద కేసు నమోదైంది. అంటే మీకు కొంత సెలబ్రిటీషిప్ వచ్చిన వెంటనే దీన్ని ఎందుకు తప్పుదోవకు వాడుకుంటున్నారు అనేది. దాంతోపాటు రీతు చౌదరి విషయంలో కూడా చాలా రకాల ఆరోపణలు, ఒక మహిళకు సంబంధించి గౌతమ్ అనే వ్యక్తితోటి రిలేషన్ ఉందనేసని, అలాగే వాళ్ళ నైట్ అపార్ట్మెంట్లోకి వెళ్తున్నారనేసని ఇలాంటి అనేక కథనాలు రీతు చౌదరి విషయంలో చూసాం. ఈ రాజ్ తరుణ్ విషయం అయితే ఎంత పెద్ద దుమారం రైజ్ అయిందో మనం చూసాము. దానికి సంబంధించి ముగింపు ఏ రకంగా అంటే అఫ్కోర్స్ రాజ్ తరుణ్ తప్పలేదని తెలిసినా ఒక సెలబ్రిటీ అవడం వల్ల తన మీద వచ్చిన ఆరోపణలకు తను ఏ రేంజ్లో ఫైట్ చేయాల్సి వచ్చిందో మనం చూసాము.
నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆశురెడ్డి 2019లో బిగ్ బాస్ సీజన్ 3 ద్వారా తెలుగు తెరకు ఆశురెడ్డి పరిచయం అయింది. తను ఒక ఎన్ఆర్ఐ అని, అక్కడ ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసేదాన్ని, సినిమా ఇండస్ట్రీ మీద ఇంట్రెస్ట్తో బిగ్ బాస్లో ఇలా అవకాశం వచ్చింది అంటూ కూడా తెర మీదకి రావడము, ఆ తర్వాత ఏ రేంజ్లో పాప రెచ్చిపోయిందో మనం చూసాము. ఆ తర్వాత రీసెంట్గా ఒక వెబ్ సిరీస్లో కూడా తను హీరోయిన్గా యాక్ట్ చేయడం జరిగింది. తనకు ఆ హీరోయిన్ అనిపించుకోవాలి అన్న నేపథ్యానికి సంబంధించి తల్లి అంటే తన ఆశురెడ్డి తండ్రి చెప్పిన దాని ప్రకారం తల్లి చెప్పుడు మాటలు విని తన కూతురు ఇలా వెళ్ళింది తప్పితే తన కూతురికి దీనికి ఎలాంటి ఇలా చేయడానికి సంబంధించి తన కూతురు ఇన్వాల్వ్మెంట్ లేదు అంటూ తన తండ్రి చెప్పడము, డబ్బులు తీసుకున్న మాట వాస్తవమే అని చెప్పడము, అలాగే ధర్మేంద్ర దానికి సంబంధించి ప్రతి ఒక్క ఆధారాన్ని సోషల్ మీడియాలో పెట్టడము, ఈ నేపథ్యంలో కేసు నమోదు చేశారు. బట్ ఏంటంటే ఇది 2018లో జరిగింది. అంటే ఆశురెడ్డి తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాకముందు 2018లో జరిగిన ఇన్సిడెంట్ ఇది. అప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేసానంటే అబ్బాయికి సంబంధించి అతను డివోర్సీ అన్న విషయము ఇక్కడ చెప్పలేదు, చెప్పక ముందు చేసుకుందామన్న ప్రపోజల్ వచ్చింది. బట్ అప్పటికే ఆ విషయం తెలిసిన తర్వాత కొంత వెనక్కి తగ్గాము, అందుకోసమని అది నా భార్య చెప్పుడు మాటలు విని మాత్రమే ఆశు డెసిషన్ తీసుకుంది. ఆ విషయం తెలిసిన తర్వాత నేను ఖండించాను, అది కరెక్ట్ కాదు అని చెప్పాను. దీనికి సంబంధించి త్వరలోనే నా కూతురు కూడా స్పందిస్తుంది, ఖచ్చితంగా మేము ముందుకు వచ్చి మాట్లాడుతుంది అంటే తండ్రి చెప్పడం జరిగింది. ఓవరాల్గా 2018 నుంచి మరి ఎప్పటి వరకు తీసుకుందన్న విషయానికి సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తం 9 కోట్లు ఆశురెడ్డి చెల్లి 50 లక్షలు తన దగ్గర నుంచి వసూలు చేసింది. తను ఒక సాఫ్ట్వేర్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. ఎప్పుడు పరిచయం అయింది ఏంటనే దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ అతను కూడా తెలియజేయలేదు. బట్ దీనికి సంబంధించి అయితే పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదు చేశారు. 9 కోట్లు నా కొడుకుకు బురుడి కొట్టించి పెళ్లి చేసుకుంటానంటూ ఆశ పెడుతూ ఇప్పటి వరకు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. రేపు మాపు అంటూ నా కొడుకును నిండా ముంచారు అనేసి అంటే దీనికి సంబంధించి ఇప్పుడు రకరకాల కథనాలు అయితే తెర మీదకి రావడం జరుగుతుంది. ఎందుకంటే నష్టపోయిన అతను కేసు పెట్టలేదు, తన తండ్రి కేసు పెట్టాడు కాబట్టి ఇంకో కోణం ఏమైనా ఉందా అన్న నేపథ్యానికి సంబంధించి కూడా రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఆశురెడ్డి లీగల్గా ఫైట్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఆశురెడ్డి తరపున అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు దీనికి సంబంధించి కేసు టేక్ ఆఫ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆశురెడ్డికి సంబంధించి అయితే ఒకసారి అరుణ్ కుమార్ గారితో అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే ప్రజెంట్ అరుణ్ కుమార్ గారు దీనికి సంబంధించి అయితే వాదిస్తున్నట్టు అయితే తెలుస్తుంది. చూడాలి మరి దానికి సంబంధించి ఆయన వర్షన్ ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆశురెడ్డి దీంట్లో తప్పలేదు అన్న కోణంలో లాయర్ అరుణ్ కుమార్ గారు అయితే మాట్లాడుతున్నారు. సాయంత్రం దానికి సంబంధించి ఆయన ప్రెస్ మీట్ కూడా రిలీజ్ పెడతాను అని చెప్పేసి అని ఆయన చెప్పడం జరిగింది. ఒక్కసారి అయితే ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, చూద్దాం ఆయన లైన్లోకి వస్తారో లేదో అనేది. లాయర్ అరుణ్ కుమార్ గారికి ఫోన్ ట్రై చేస్తున్నా, చూద్దాము. ఆశురెడ్డి కేసు అరుణ్ కుమార్ గారు టేకప్ చేసినట్టు తెలుస్తుంది. ఓకే, కనెక్ట్ అయింది. అరుణ్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఏంటి ఆశురెడ్డి కేసు మీరే తీసుకున్నారని తెలిసింది. నేను తీసుకోవడం కాదండి, ఇష్యూ మీద నేను రెస్పాండ్ కావడం జరుగుతుంది. ఓకే, ఒక్కసారి అంటే ఆశురెడ్డి మోసం చేసింది, 9 కోట్లకు నా కొడుకును ముంచింది అనేసి అంటూ ఆయన కేసు పెట్టడం జరిగింది. ఒకసారి మీకు తెలిసిన డీటెయిల్స్ మాకేమైనా చెప్పగలుగుతారా సార్? ఇది యాక్చువల్ గా ప్రీ మ్యాట్రిమోనియల్ గా లేదా మ్యాట్రిమోనియల్ కి సంబంధించిన కేసు అండి. ఓకే, ఆయన ఎవరి బలవంతం లేకుండా ఇచ్చినారు, డబ్బులు ఇచ్చినప్పుడు మరి ఎవరైనా సరే కేవలం డబ్బులకు సంబంధించిన ట్రాన్సాక్షన్ అన్నప్పుడు రిటర్న్ ఉంటాయా లేదా అనేది వాళ్ళు కదా మాట్లాడుకోవాల్సింది. లేదంటే తెలంగాణ ప్రభుత్వం ఏమైనా ఆయనకు రాసిచ్చిందా రిటర్న్ ఇప్పిస్తామని చెప్పేసి కోర్టులు ఏమైనా చెప్పినాయా? ఇవన్నీ ఏమి లేకుండా ఒక పర్సనల్ ఇష్యూలో దట్టు సివిల్ మ్యాటర్ లో ఓవర్ ఎంతూజియాజం, టీసీఎస్ పోలీసులది 100% ఓవర్ ఎంతూజియాజం. కొన్ని వందల కేసులు, కొన్ని వేల కేసులు ప్రతి రోజు వాళ్ళు సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి రిటర్న్ చేస్తారు. వాళ్ళకి ఇష్టం ఉంటే కేసు రిజిస్టర్ చేస్తారు. వాట్సాప్ లో కేవలం ఒక ట్రాన్సాక్షన్ లో నేను ప్రేమిస్తున్నా అన్నంత మాత్రాన హౌ అమౌంట్స్ టు చీటింగ్ రీచ్ ఏ విధంగా అవుతుంది? ఎందుకు అసలు ఆశురెడ్డిని సిసిఎస్ పోలీసులు కాంటాక్ట్ అయ్యిండ్రా లేదా, అయితే అడిగినరా లేదా, ఏ రికార్డు ఉంది, చెక్కులు కాదు, అన్ని స్టోరీలన్నీ కలిపి చెప్తున్నారు. చెక్కులు ఇచ్చిండ్రు, చించేసినప్పుడు కదా పోలీస్ స్టేషన్ కి వెళ్లాల్సింది. అవును, అది అవేమీ లేకుండా స్టోరీస్ చెప్పుకుంటూ అసలు కంప్లైంటే లేడు. తండ్రి ఇట్లా ఫిర్యాదు చేస్తాడు, ఆయనకి ఏం సంబంధం? ఏం జరిగింది? ఈ పూర్తి స్థాయి తతంగంలో వీళ్ళ ఓవర్ ఎంతూజియాజం ఏంది? పోలీసులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
అద్భుతంగా పనిచేస్తున్న సందర్భంలో ఇటువంటి పితలాటకాలతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేర్లు వస్తాయి కదా. ఓకే. వ్యక్తిగతమైన ఇష్యూలో హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ వేసి నాట్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ అంటే సివిల్ ఇన్ నేచర్ అని చెప్పి క్లోజ్ చేస్తుంటే హైకోర్టు కూడా ఇంటర్ఫియర్ కావడం లేదు. ఓకే. ఇది అలుసుగా తీసుకొని పోలీసు వాళ్ళు కేవలం ఒక వ్యక్తుల మధ్యలో ఉన్న ట్రాన్సాక్షన్ పైసలు అంటేనే సివిల్. అంటే వాళ్ళ నాన్నగారు చాలా క్లియర్ గా చెప్తున్నారు కదా, మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసి మా అబ్బాయిని మభ్యపెట్టి మోసం చేసి 9 కోట్ల వరకు అతని దగ్గర నుంచి లాగారు అనేసని. మనది ఫెమినైజ్డ్ లా అండి. అంటే స్త్రీకి ప్రాముఖ్యత ఉన్న చట్టం, రాజ్యాంగం చట్టము స్త్రీకే ప్రాముఖ్యత ఇస్తున్న సందర్భంలో ఒక వ్యక్తి తన 9 కోట్ల రూపాయలు పోయినా మరి తన కొడుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తన కొడుకు ఎవరైనా ఎన్ఆర్ఐలు ఫిర్యాదు చేయదలుచుకుంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఇష్యూ చేయాలి. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీతో మాత్రమే కంప్లైంట్లు చేయాలి. తండ్రి ఏదో ఆయన కలబొల్లి కబుర్లు చెప్పిండని ఎందుకు అనుకోకూడదు? తండ్రికి చెప్పిందని అనుకోవచ్చు కదా. తండ్రికి మొత్తం ట్రాన్సాక్షన్ తెలిసినప్పుడు తండ్రి ట్రాన్సాక్షన్ మరి ఎక్కడైనా చిన్న కాగితం ఏదైనా రాయించుకున్నారా? చిన్న కాగితం రాయించుకోకుండా హౌ ఇట్ అమౌంట్స్ టు బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, చీటింగ్. కొన్ని వందల అమ్మాయిల కేసుల్లో 498 కేసుల్లో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి రెస్పాండెంట్లను పిలిచి కౌన్సిలింగ్ పేరుతో కేసులను నాశనం చేస్తున్నారు. అన్ని 99% ఫ్యాబ్రికేటెడ్ కేసులు ఉండొచ్చు, ఒక్క కేసు అయినా ఉంటది కదండి జెన్యూన్ కేసు. అమ్మాయిని హరాస్ చేసిన కేసులు ఎంతమంది సూసైడ్ చేసుకోవట్లేదు? కేసుల్లో పోలీసుల దగ్గరికి వెళ్ళిన తర్వాత నా ఎంక్వైరీ చేయడం లేదు, కౌన్సిలింగ్ కు పిలిస్తే నాకున్న కష్టాలు పెరిగినాయి తప్ప తగ్గడం లేదు అని చెప్పి ఎవరైనా చెప్తున్నారా? ఎంతమంది అమ్మాయిలు చట్టానికి రక్షణ లేకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? అంటే కేవలం ఇది పోలీసులు అంటే సెలబ్రిటీ అవ్వడం వల్ల ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారన్న మీ ఉద్దేశం? ఏది దీని వెనకాల ఎవరున్నారో పూర్తిగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. అదే పోలీస్ స్టేషన్ లో నేను ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. శ్రీ కళ్యాణ్ అనే వ్యక్తి ఆ రోజు వీడియో పైరసీ వీడియోలకు సంబంధించిన ఒక వ్యక్తిని ఎన్కౌంటర్ చేయాలి అన్నప్పుడు టీసీఎస్ లో ఉన్న కేసు టీసీఎస్ వెళ్ళి నేను ఫిర్యాదు చేస్తే అదే ఆఫీసర్ మాకేం సంబంధం అన్నా. నాకే జరిగింది అక్కడ అడ్వకేట్ గా జూరిస్డిక్షన్ ఇక్కడ కేసు పెండింగ్ ఉంది. కేసు పెండింగ్ ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలని సినీ నిర్మాత కళ్యాణ్ ఏ విధంగా మాట్లాడతాడు, ఆయన మీద చర్యలు తీసుకోండి అని ఫిర్యాదు ఇస్తే మా జ్యూరిస్డిక్షన్ మా పరిధిలోకి రాదు అన్నాడు. అంటే ఎన్కౌంటర్ చేస్తే చంపాలన్న దానికంటే కూడా తీవ్రమైన నేరం అండి ఇది మనీ ట్రాన్సాక్షన్. అందులో ఆ అమ్మాయి అసలు ఎక్కడ చెప్పింది? అంటే అమ్మాయి వాళ్ళ ఫాదరు రియాక్ట్ అయ్యాడు. అశ్వరెడ్డి వాళ్ళ ఫాదరు అంటే మ్యారేజ్ ప్రపోజల్ వచ్చిన మాట వాస్తవమే, మా ఆవిడ చెప్పుడు మాటలు వినడం వల్ల నా కూతురు ఓకే చెప్పింది, బట్ అతను డివోర్స్ అని తెలిసిన తర్వాత మేము బయటకు వచ్చామంటే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కదా మేడం. వ్యక్తులు ఇంపార్టెంట్, వ్యక్తుల తల్లిదండ్రులు కాదు. సివిల్ వరకు వెళ్తే కూడా క్రిమినలే కాదు, సివిల్ కు వెళ్తే కూడా నా భర్త ఆస్తి మీద భార్యకు, భార్య ఆస్తి మీద భర్తకు రికవరీ ప్రొసీజర్ లో సంబంధం ఉండదు, వ్యక్తులకు మాత్రమే సంబంధం. ఎవరిని అడిగిచ్చిండ్రండి డబ్బులు? ఎవరిని అడిగితే లేదు. అంటే మ్యారేజ్ కి సంబంధించి ఆ ప్రపోజల్ వచ్చింది, చేసుకుంటామని మేము ఒప్పుకున్నాము అనేసని అశ్వరెడ్డి వాళ్ళ ఫాదర్ చెప్పారు. నేను కాదనట్లేదు. చనిపోయిన తన 4వ భార్యకు తాజ్ మహల్ కట్టించిన చరిత్ర ఇండియాలో ఉంది. అటువంటిది మరి ఎవరి కొరకు కంప్లైంట్ లేడు, అక్యూజ్డ్ లేరు. ఎవరో చట్టంలో వ్యక్తులు వేరు. తండ్రి ఏ విధంగా ఫిర్యాదు ఇస్తాడు? తండ్రి ఫిర్యాదు అనేది లోపం. ఇన్ని లోపాల మధ్యలో దాన్ని కొడుకు మోసపోయినప్పుడు తండ్రికి దానికి సంబంధించి కంప్లైంట్ చేసే రైట్ ఉండదా? ఉండదు, 100% ఉండదు. పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవాలి, స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ తీసుకొని కోర్టులో ఫైల్ చేయాలి. వీళ్ళు ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందని చెప్పి దీని వెనకాల ఎవరున్నారు? ఏ ఆఫీసర్ ఉన్నాడు? పెద్ద ప్రెషర్ ఉపయోగించారు. ఒక ఇటువంటి అంటే వ్యక్తుల స్వేచ్ఛను హరించే విధంగా ఇవి ముందుకెళ్తున్నాయి. వ్యక్తుల స్వేచ్ఛ అంటే వాళ్ళ లైఫ్ లోకి జ్వరపడడం పోలీసులకి అంత ఉత్సాహం ఎందుకు? దేర్ ఇస్ ఏ ప్రొసీజర్, రికవరీకి ప్రొసీజర్ ఉంది. రికవరీ ప్రొసీజర్ లో వాళ్ళు వెళ్ళొచ్చు, రికవరీ ఫైల్ చేసుకోవచ్చు.
అదే కదండి సివిల్ ఇన్ నేచర్ అని క్లోజ్ చేస్తున్నారు. ఇవాళ కూడా అంటే ప్రింట్ మీడియాలో ఒక ఆర్టికల్ చూడడం జరిగింది, సివిల్ కేసులకు సంబంధించి పోలీసులు చాలా అత్యుత్సాహం చూపిస్తున్నారు అంటూ ఒక ప్రముఖ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి అదే చెప్తున్నా నేను. అంతవరకు దాన్ని దాటిందండి. దాన్ని దాటి హైకోర్టులో రిట్ ఆఫ్ మాండమస్ డిక్లేర్ ది ఇన్యాక్షన్ పోలీస్ ఇన్ నాట్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్. నేను ఫిర్యాదు చేసిన నా క్లయింట్ ఇంతవరకు ఎఫ్ఐఆర్ కట్టలేదు క్లయింట్ కేసులో అని రిట్ ఆఫ్ మాండమస్ ఫైల్ చేస్తే అందులో వీళ్ళు సివిల్ ఇన్ నేచర్ హైకోర్టు కూడా వీళ్ళు తప్పుదారి పట్టిస్తున్నారు. సివిల్ ఇన్ నేచర్ అంటే స్ట్రైట్ గా వెళ్ళి పోలీస్ కంప్లైంట్ తీసుకోకపోతే 200 CRPC కింద జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఫైల్ చేస్తే అక్కడ కన్సిడరేషన్లు విట్నెస్లు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఒక 6 నెలల కేసు రిజిస్టర్ అవుతుంది. అంత లోపల దొంగలు పారిపోరు. ఇంటెన్సిటీ ఉన్న కేసుల్లో కూడా ఇప్పుడు మీరు చెప్పేది ఒక కేసు ఒక 150 కోట్లకు సంబంధించిన కేసు నడుస్తుంది. దాంట్లో ఇద్దరు కూడా ఆర్థిక నేరాలకు సంబంధించిందని ఒక మాట చెప్పింది. అటువంటిప్పుడు 6 నెలల తర్వాత కేసు రిజిస్టర్ చేస్తే దొంగ దొరుకుతాడా? అమౌంట్లు ఫ్రీజ్ అయితే మరి అటువంటి కేసులను కూడా వీళ్ళు పట్టించుకోకుండా కేవలం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న కేసుల్లో మాత్రమే. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడ వెళ్ళిపోతుంది? వాసురెడ్డి అనే అమ్మాయి. అంటే అరుణ్ గారు నాకు చిన్న డౌట్ ఏంటంటే ఓన్లీ 2018 లో జరిగిన ట్రాన్సాక్షన్ లేకపోతే ట్రాన్సాక్షన్స్ అన్ని కంటిన్యూగా ఉన్నాయి, మీరు చెక్ చేశారా? నేను చెక్ చేయడం కాదండి, ఆ స్టేట్మెంట్ లో క్లియర్ గా ఉంది. పెళ్లి చేసుకుంటానంటే ఇచ్చిండ్రు. పెళ్లి చేసుకోనప్పుడు అంటే నేను పెళ్లి చేసుకోకుంటే నేను రిటర్న్ ఇస్తాను, లేదు నువ్వు రిటర్న్ ఇవ్వాలనేది నా కండిషన్ ఎక్కడైనా ఉందా? ఓకే. తనంతలకు తాను డబ్బులు ఇచ్చి పోలీస్ వ్యవస్థను వాడుకొని చట్టాన్ని చేతులకు తీసుకొని వ్యక్తిగత జీవితం దట్టు ఒక అమ్మాయికి సంబంధించిన వ్యక్తిగత జీవితం అంటే ఇంకా ఏ కేసుల్లో అయినా పోలీసులు దూరొచ్చా? ఓకే. ట్రాన్స్పరెంట్ గా ఉండాలి కదా, పోలీస్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇప్పుడు మరి అష్యూరెడ్డి అంటే ఇప్పుడు సరే మీరు అన్న పాయింట్ కరెక్ట్, పోలీస్ వ్యవస్థ ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అమ్మాయికి సంబంధించి సెలబ్రిటీయా కామన్ అనేది పక్కన పెడితే అమ్మాయికి సంబంధించిన విషయానికి సంబంధించి ముందు పూర్వపరాలు తెలుసుకోకుండా బయటికి అనౌన్స్ చేయడం అనేది రాంగ్. అది మీతో పాటు నేను ఏకీభవిస్తాను, దాన్ని కాదనట్లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మాయి స్వేచ్ఛ, అమ్మాయి వ్యక్తిగత విషయాలు బయటికి రాకుండా పోలీసులు జాగ్రత్త పడాలి. ఆ విషయానికి సంబంధించి అది జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే లేదు, వాళ్ళకి సంబంధమే లేదు. అది టీసీఎస్ పోలీసులు కొన్ని 100 కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్లకు సంబంధించి చేస్తున్నారు. ఎవరు ఫిర్యాదు చేసినా మాకు సంబంధం లేదు మేము చెయ్యమనే చెప్తారు. కానీ ఏ కేసు అయినా ఏ పోలీస్ స్టేషన్ లో అయినా ఈవెన్ జీరో ఎఫ్ఐఆర్ అయినా ఇష్యూ చేస్తున్నారా? జీరో ఎఫ్ఐఆర్ అయినా ఇష్యూ అయిందా రాష్ట్రంలో? జీరో ఎఫ్ఐఆర్ అనేది ఉంది కదా. ఒక అమ్మాయి ఒక లేడీకి ఎవరికైనా నష్టం జరిగితే ఏదైనా ఇబ్బంది కలిగితే సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్తే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలని. అవును. అటువంటిది ఒక్క ఎఫ్ఐఆర్ ఇష్యూ అయిన సంఘటన మీ దృష్టికి వచ్చిందా? లేదు. మరి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమన్నప్పుడు సంకలు గుద్దుకుంటూ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సినంత అంత అర్జెన్సీ ఏముంది? 2018కి సంబంధించి అంటే 7 సంవత్సరాలు దాటిపోయిన తర్వాత అతి ఉత్సాహం కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసులు రిజిస్టర్ చేయడం ఏంటండి? అంటే వ్యక్తిగతంగా మేము ఎవరి జీవితాల్లో అయినా దూరిపోతాం, మేము ఎవరి మీద కేసులు రిజిస్టర్ చేస్తాం, మీరు భయపడుతూ బతకాల్సిందే పోలీసులకని మెసేజ్ ఏమైనా ఇస్తున్నారా? వాళ్ళు 100% వాళ్ళు చేసింది తప్పు. నేను లోకాయుక్తలో ఫిర్యాదు చేస్తున్నా ఇప్పుడు కాసేపట్లో. నేను పోలీసులు ఎవరైతే అత్యుత్సాహం ప్రదర్శించిందో వాళ్ళ పరిధిలోకి రాదు ఆ కేసు. పరిధిలోకి రాదు, బట్ అది అంటే యాజ్ ఫర్ లీగల్ గా అయితే కేసు నిలబడదు, అంతేనా? 100% నిలబడదు. 100% నిలబడకపోగా తప్పుడు కేసు పెట్టినందుకు వాళ్ళ మీద ఇంకొక కేసు రిజిస్టర్ ఫోర్జరీ ఫ్యాబ్రికేటెడ్ తప్పుడు ఇన్ఫర్మేషన్. ఎక్కడైనా ఉండాలి కదండి. ఇప్పుడు మనం బ్యాంక్ వెళ్తాము లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ వెళ్తాము, వాళ్ళు లోన్ ఇచ్చినప్పుడు కొన్ని 100 పేపర్ల మీద వెహికల్ లోన్ కావచ్చు, మీకు ఐడియా ఉంటది. ఫోన్ లోన్ తీసుకున్నా కూడా కనీసం ఒక డజన్ పేపర్ల మీద సంతకాలు తీసుకుంటారు. ఏది లేదంటే మీకు నమ్మకంతోనే, మీరు పూర్తి విశ్వాసంతోనే అమ్మాయికి డబ్బులు ఇచ్చినట్టే కదా. అవును. కాబోతున్న నా లైఫ్ పార్ట్నర్ అని చెప్పి ఆయన ఇచ్చిండు. ఎవరు ఏమన్నారు? ఆయన ఎవరైనా ఏమన్నారా? లేకపోతే అది అలా మోసం చేయడం కరెక్టే అంటారా? మరి చేసుకుంటాను అని చెప్పి ఆయన డబ్బులు పంపిన వ్యక్తి ముందుకు వచ్చి కంప్లైంట్ చేయకుండా వాళ్ళ నాన్నతో కంప్లైంట్ ఇచ్చిందంటే ఆయన కన్సెంట్ ఉందని మీరే విధంగా అనుకుంటారు? ఆయన కన్సెంట్ ఉంటే అక్కడ స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ ఉండాల్సిందే కదా. స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ లేకుండా కేసు రిజిస్టర్ అయింది అని అంటే ఆయనకేం ఉత్సాహం? తండ్రి ఏమైనా మరి ఇక్కడ
అంటే మీకైతే తెలుసు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌన్సిల గురించి తెలుసు. అంటే ఇప్పుడు అటెంప్ట్ జరిగింది ఆ అమ్మాయికి అగెనెస్ట్ గా. ఓకే, అంటే వాళ్ళ నాన్నగారి త్రూ ఓట్ నుంచి, అంటే ఇప్పుడు ఇది ఆశిరెడ్డి గారు చెప్పాల్సింది. ఒకవేళ ఆయన అంటే ఎలాగో తీసుకున్నావు కదా నాకు ఫేవర్ చేయనేసి అని ఏమైనా అడిగుంటే దానికి ఒప్పుకోకపోతే ఈయన మనం పోలీస్ వ్యవస్థను కూడా పూర్తి స్థాయిలో విశ్వసించాల్సిన అవసరం లేదు కదండి. 99% మంచిగా ఉండొచ్చు, 1% ఎవరైనా తేడా ఉంటే దాన్ని కూడా మనం విశ్వసించలేము. అసలు అర్జెన్సీ, నేను అడిగేది ఒకటే ఒక క్వశ్చన్, వాట్ ఈస్ ది అర్జెన్సీ ఇన్ ఇష్యూయింగ్ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ లాప్స్ ఆఫ్ 7 years? అవును, దట్టు ఇక్కడ కంప్లైంట్ లేదు, కంప్లైంట్ ఒరిజినల్ గా ఫ్యాబ్రికేటెడ్ డిఫాక్టో కంప్లైంట్ విక్టిమ్ ఎవరు లేరు. ఇక తండ్రి ఉన్నాడు, అంటే నా కొడుకు ఆడు అసలు ఇక్కడ నుంచి బ్రిటిష్ నుంచి పంపిస్తే బ్రిటిష్ లో కదా, బ్రిటన్ లో కదా కేసులు వేసుకోవాల్సింది. ఇండియాలో ఏ విధంగా వేస్తారండి? అంటే అక్కడ జరిగింది కాబట్టి అక్కడే కంప్లైంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు ఏదైనా మిస్టేక్ జరిగితే. మీరు వెళ్ళినా పోలీస్ స్టేషన్ కు నేను వెళ్ళినా ఎక్కడ ట్రాన్సాక్షన్ ఎక్కడ నుంచి నువ్వు డిపాజిట్ చేసినావు అక్కడ పోయి చెప్పుకోకు అంటారా లేదా? మీరు వెళ్ళినా నేను వెళ్ళినా అంతే. కాకపోతే తను ప్రెసెంట్ హైదరాబాద్ లో ఉంది అని అన్నప్పుడు మేబీ తనకు ఫోన్ చేసినా రియాక్ట్ అవ్వకపోయినా ఇక్కడ దాకా వచ్చారని అనుకోవడానికి ఛాన్స్ ఉండదా? అది అసలు లేదు. అసలు అవన్నీ ఎక్సర్సైజ్ చేయాల్సింది ఎవరండి? డిస్క్రిషనరీ అథారిటీ కోర్టు. పరిధి లేదు, పరిధి లేనప్పుడు పరిధి లేని కేసులను తీసుకొని ఎందుకు అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఒక అమ్మాయిని అంటే బెదిరించడమే కదా. దాంట్లో ఎఫ్ఐఆర్ అయిందంటే ఖచ్చితంగా ఎవరైనా ఏం చేస్తారు, చట్టం నుంచి రక్షణ తీసుకోవాలి, బెయిల్ కానీ స్టే కానీ తీసుకునేంత వరకు బయటికి రాకూడదన్న భయంలో బతుకుతారు కదా. అంత అవసరం ఏముంది? ఒక అమ్మాయిని ప్రైవేట్ లైఫ్ ని సిద్ధం చేసే విధంగా ఆ అమ్మాయి లైఫ్ ని తర్వాత ఎవరు ఇంకా ఆ అమ్మాయి లైఫ్ ఏ విధంగా ఉంటది? ఇంత జరిగిన తర్వాత చీట్ చేసిండ్రు అని అంటారు, కానీ నీ అంతలకు నువ్వు డబ్బులు ఇచ్చి 7 సంవత్సరాలు వెయిట్ చేసి నువ్వు కేసు పెట్టకుండా మీ నాన్నతో కేసు పెట్టించి దానిలో అవసరం లేకుండా ఎఫ్ఐఆర్ చేపించి నేను చీట్ చేయడం అనేది నేనేం దాన్ని సపోర్ట్ చేయట్లేదు. ఎవరైనా చీట్ చేయాలనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళను నేను పొరపాట్లు కూడా సమర్థించను. కానీ డబ్బులు తీసుకున్నంత మాత్రాన చీటర్లు అంటే మాత్రం 100% తప్పది. రైట్, మీరు అనేది వాస్తవం, అది పాయింట్. ఆ అమ్మాయి ఫీలింగ్స్ ఏంటి, ఆ అమ్మాయి ఆన్సర్ ఏంటి, ఏది చూడకుండా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సినంత నేరం ఏముంది? 7 సంవత్సరాలు ఆగింది ఆ కుటుంబం, 7 సంవత్సరాలు తండ్రి కూడా ఆగిండు, తెలిసి కూడా తండ్రి ఆగిండు. మరి పోలీసులు ఎందుకు అంత తొందర? ఆ అమ్మాయి ఇక్కడికైనా వెళ్ళిపోతుందా? ఎక్కడో వాళ్ళే చెప్పిండ్రు, యుఎస్ లో నేను చదువుకొని ఇండియాకి వచ్చేసిన, ఇండియా మళ్ళీ యూఎస్ పోతా అని చెప్పి వాళ్ళ దాంట్లోనే ఉంది. యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినట్టుంది. మరి తొందర ఏముంది? కేసు చేయాల్సినంత తొందర ఏముంది? అసలు వాళ్ళ పరిచయండి, చెక్కులు ఎక్కడివి అందరు అడుగుతారు కదండి. వాస్తవంగా ఏ బ్యాంక్ లో డిపాజిట్ చేసినావు, నువ్వు ఏ బ్యాంక్ లో ట్రాన్స్ఫర్ చేసినావు, కనీసం ఆ అమ్మాయి బ్యాంక్ ఉన్న పోలీస్ స్టేషన్ లో కదా ఫిర్యాదు చేయాల్సింది. సిసిఎస్ ఏం పడుతుందండి? మీరు ఫలానా పోలీస్ స్టేషన్ లో మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు కదా సిసిఎస్ కు ట్రాన్స్ఫర్ చేయాల్సింది. ఓకే, అంటే కంప్లీట్ గా అయితే పోలీసులు అత్యుత్సాహం చూపించారనేది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, అంతేనా? అత్యుత్సాహం, అది కేసు నిలబడదు. ప్లస్ లోకాయుక్తలో ఖచ్చితంగా ఫిర్యాదు. ఓకే, ఇప్పుడు ఆశిరెడ్డి తరపు నుంచి డ్యామేజ్ సూట్ చేయవచ్చా ఇప్పుడు దీనికి సంబంధించి? 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఆమె కోర్టు ఫీజు కట్టుకునే కెపాసిటీ ఉంటే 1000 కోట్లకు కూడా వేస్తుంది, ఎందుకంటే డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి. ఓకే, థ్యాంక్ యూ అరుణ్ గారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నారుగా అరుణ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ మీద కావాలని ఈ కేసు ఫైల్ చేసింది. ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ కన్సర్న్ మీద తీసుకున్నప్పుడు దీనికి సంబంధించి చీటింగ్ కింద రాదు. అందులోనూ 2018లో తీసుకుంటే 7 years తర్వాత మనం బాండ్ రాసుకున్నా కూడా ఆల్మోస్ట్ బాండ్ ఏ ఇయర్కి కొలాప్స్ అయిపోతుందో తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో ఎక్కడ ఓన్లీ ఆ ట్రాన్సాక్షన్స్ తప్పితే మ్యూచువల్గా ఉన్నంతసేపు బాగుండి మ్యూచువల్గా అయిపోయిన తర్వాత అసలు సంబంధం లేకుండా పోలీసులు ఇన్వాల్వ్ అవ్వడము, వ్యక్తిగతంగా తను డ్యామేజ్ చేయడం కిందకి వస్తుంది. అందులోనూ ఇచ్చినంతను కాకుండా తండ్రి ఇక్కడ సూట్ చేశాడు. ఈవెన్ ఒక సెన్సేషన్ కామెంట్ కూడా ఆయన చేయడం జరిగింది. కాస్టింగ్ కోచ్ గురించి మనం ఇండస్ట్రీలో వింటూనే ఉన్నాము. కాబట్టి మేబీ ఆశిరెడ్డి మీద ఈ రకంగా అతను ఏమైనా ప్రెషర్ తీసుకొచ్చేసి డబ్బులు ఆమె ఇవ్వట్లేదు కాబట్టి డ్యామేజ్ చేయాలనేసి ఏమైనా అనుకున్నారా అన్న కోణాన్ని అరుణ్ కుమార్ గారు అయితే ఒక స్టేట్మెంట్ అయితే సెన్సేషన్ స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దీనికి సిసిఎస్ పోలీసులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ మధ్యకాలంలో వాళ్ళు ఇలాంటి పంచాయతీలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కేసుల కన్నా అన్న విషయానికి సంబంధించి కూడా ఆయన లోకాయుక్తలో కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే మ్యూచువల్గా వాళ్ళిద్దరు చేసుకుందాం అనుకున్నారు, కుదరలేదు. దానికి సంబంధించి ఎవరికి వాళ్ళు డిస్పాచ్ అయిపోయారు. అది అమెరికాలో ఉన్నప్పుడు జరిగిన ఇన్సిడెంట్. అలా
లావాదేవీలకు సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి పేపర్స్ రాసుకోవడం కావచ్చు, ఎప్పుడు ఇచ్చుకోవాలి ఏంటన్న విషయాలకు సంబంధించి కావచ్చు ఎక్కడ డిస్కషన్ రాలేదు. తన ఇష్టంతో తను ఇచ్చినప్పుడు ఖర్చు పెట్టుకుంది, వాళ్ళిద్దరు బాగున్నప్పుడు అతను వచ్చి కేసు పెట్టేసి దానికి సంబంధించి మాట్లాడితే అది అంతో ఇంతో కొంత లీగల్ పాయింట్ లో ఒక డిస్కషన్ జరిగేది. తన తండ్రి దీనికి సంబంధించి అక్కడ అతని దగ్గర నుంచి అథారిటీ తీసుకోకుండా కేవలం ట్రాన్సాక్షన్స్ బట్టి కేసు పెట్టాడంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అయితే 100% సిసిఎస్ పోలీసులు అత్యుత్సాహం తప్పితే ఈ కేసు నిలబడదు. ఈవెన్ అశ్వరెడ్డి దీనికి సంబంధించి డ్యామేజ్ సూట్ కూడా వేయొచ్చు. తనకు ఒకవేళ అంటే ఆ డ్యామేజ్ సూట్ని మనం ఇప్పుడు కోర్టు డ్యామేజ్ సూట్ వేయాలంటే ఈజీ కాదు కదా, నువ్వు ఎంత కేస్తున్నావు అంత డిపాజిట్ అక్కడ అమౌంట్ కట్టాలి కాబట్టి తనకు ఆ అమౌంట్ బేర్ చేసే శక్తి ఉంటే అంత కూడా 1000 కోట్లు కూడా తను డ్యామేజ్ సూట్ వేసుకోవచ్చు అనేసి అంటూ లాయర్ అరుణ్ గారు చెప్తున్నారు. అదే చెప్తున్నారు. అందుకే కొన్ని విషయాలకు సంబంధించి ఇమీడియట్ గా రియాక్ట్ అవ్వడం కన్నా ఇది యాక్చువల్గా నిన్న జరిగింది. చూద్దాం ఏమవుతుందనేది. కాబట్టి సెలబ్రిటీలు కంపల్సరీ హేమ గారి విషయంలో ఎంత డ్యామేజ్ అయింది, ఒక డ్రగ్ పార్టీలో తను ఉంది అనేసి అని తను డ్రగ్ టెస్ట్ చేయించుకోవడం, నెగిటివ్ రావడము, ఆ తర్వాత ఆ డ్యామేజ్కి సంబంధించి ఆవిడ గొంతెత్తి చించుకోవడం. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు నేను ఒక ఇమేజ్ని బిల్డ్ చేసుకున్నాను, ఒక్క అంశానికి సంబంధించి నన్ను కిందికి లాగే ప్రయత్నం చేశారు, నేను లేను అనేసి ఇప్పుడు క్లియర్గా తెలిసింది. మరి ఈ డ్యామేజ్కి ఎవరు సమాధానం చెప్తారు అంటూ కూడా అడగరు. అందుకే సెలబ్రిటీలు కంపల్సరీ ఎక్కడున్నాము, ఏ స్థాయిలో ఉన్నాము, ఎవరితో పరిచయాలు ఉన్నాయి, దానివల్ల ఏం జరుగుతుంది, వీటి గురించి కూడా మీరు ఆలోచించుకోకుండా దిగారంటే డ్యామేజ్ దానివల్ల జరిగే పరిణామాలు కూడా అలానే ఉంటాయి. కాబట్టి బీ కేర్ఫుల్.